బాలకృష్ణ గారి 'అఖండ 2' సినిమా రిలీజ్‌కైతే దగ్గర పడిపోయింది. డిసెంబర్ 5న ఈ సినిమా ఘనంగా పాన్ ఇండియన్ రేంజ్‌లో అయితే రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. సో, ఈ మంత్ 28 అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి రాబోయే చీఫ్ గెస్ట్‌లు లిస్ట్ బయటకొచ్చింది. సో, మరోసారి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా అయితే జరగబోతుంది. మరి ఎవరెవరు గెస్టులు రాబోతున్నారు? దీనికి సంబంధించి ఎక్కడ ఎంత పెద్దగా ఈవెంట్ నిర్వహించబోతున్నారు? మరి ట్రైలర్ రిలీజ్ కూడా అదే రోజు వస్తుందా? దీనికి సంబంధించి మరి ఇది ఎంత ఇంపాక్ట్ సినిమా మీద పడేలా చేస్తుందనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, బాలకృష్ణ గారి 'అఖండ' విజయవంతమైన తరువాత బోయపాటి శ్రీను గారు ఒక 'స్కంద' లాంటి డిజాస్టర్ చూసారు. దాంతో మళ్ళీ బాలకృష్ణ గారితో 'అఖండ 2' చేయాలని చెప్పేసి ఆయన డిసైడ్ అయిపోయారు. సో, అటు బాలకృష్ణ గారు కూడా 'అఖండ 2' అనగానే సో, ఆల్రెడీ బోయపాటి గారితో కాంబినేషన్ వర్కౌట్ అయిపోయింది. 'సింహ', 'లెజెండ్', 'అఖండ' లాంటి 3 బ్లాక్ బస్టర్స్ వరుసగా హిట్ అవ్వడం చూసాం. సో, దాంతో వీళ్ళ కాంబినేషన్‌కి మంచి ఆహ్, హైప్ ఏర్పడిన విషయం తెలిసిందే. సో, బోయపాటి గారంటే అఖండగా అంటే బోయపాటి గారు, సీను గారు బాలకృష్ణ గారిని ఏ విధంగా చూపించాలో ఆ విధంగా చూపించేస్తారు. సో, బాలకృష్ణ గారి అభిమానులకు ఏ అంశాలు నచ్చుతాయో ఆయనలో అవన్నిటిని కూడా ఈయన సమపాళల్లో వేచి చూపిస్తారు. బాలకృష్ణ గారు ఆ రేంజ్‌లో చూపించాలంటే బోయపాటి సీను గారే అని చెప్పేసి ఒక పేరు కూడా పడిపోవడం చూసాం. సో, ఆ రకంగా 'అఖండ 2' ప్రాజెక్టు ఓకే అయిపోయింది. సెట్ ఎళ్ళిపోయింది. ఇప్పుడు రిలీజ్‌కి సిద్ధమైపోయింది. దీనికి సంబంధించి వరుస అప్‌డేట్స్ కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఇవ్వడం చూస్తున్నాం. మొదట 'అఘోరా'గా బాలకృష్ణ గారిని పరిచయం చేస్తూ ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చేసింది. ముఖ్యంగా అలా త్రిశూలాన్ని బాలకృష్ణ గారు తన మెడ చుట్టూ తిప్పడం అనేది విపరీతంగా అభిమానుల్ని ఆకట్టుకుంది. ఇది బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యం. ఇలా మరే హీరో చేసినా కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఒక బాలకృష్ణ గారు తప్పితే అని జెప్పేసి అటువంటి రెస్పాన్స్ రావడం చూసాం. అలాగే హీరో ప్రదీప్ రంగనాథన్ గారు కూడా దీని గురించి మాట్లాడడం, అలా బాలకృష్ణ గారి 'అఖండ 2' గ్లింప్స్ చూసి చాలా బాగా నచ్చిందని చెప్పడం. రజనీకాంత్ గారైతే ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ మధ్య. సో, డైలాగ్స్ అయినా, ఫైటింగ్స్ అయినా బాలకృష్ణ గారికి మాత్రమే సొంతం. ఆయన ఇంకెవరు చేయలేరని జెప్పేసి ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చడం ఇవన్నీ చూసాం. సో, అలా ఇటువంటి సన్నివేశాలుంటే అవి కేవలం బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యం అని జెప్పేసి చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇంకో గ్లింప్స్ రిలీజ్ చేశారు. మరొక 'మురళీకృష్ణ పాత'కి సంబంధించి దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ చేసిన 2 సాంగ్స్ కూడా ఒకటి 'తాండవం' 'అఖండ తాండవం' సాంగ్ కావచ్చు, లేకుంటే 'జాజికాయ' సాంగ్ కావచ్చు, వాటికి కూడా అలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలా మంచి ప్రమోషన్స్ చేసుకుంటూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. పాన్ ఇండియన్ రేంజ్‌లో తీసుకెళ్తున్నారు కాబట్టి అక్కడ ముంబైలో కూడా ఈవెంట్ ఏర్పాటు చేశారు. అది మంచి సక్సెస్ సాధించింది. మళ్ళీ విజయవాడలో ఈవెంట్ ఏర్పాటు చేశారు. అది మంచి సక్సెస్ సాధించింది. దీంతో ఇంకా భారీగా ఎత్తునైతే ప్రమోషన్స్ చేస్తూ వస్తున్నారు. సో, ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఏర్పాటు చేశారు. అది ఈ మంత్ 28 జరపబోతున్నట్టుగా తెలుస్తుంది. సో, ఇక్కడ యూసఫ్‌గూడ గ్రౌండ్స్‌లోనే అది ఉండబోతుంది. అయితే దీనికి గెస్ట్‌లుగా ఎవరు రాబోతున్నారో అన్న చర్చ జరుగుతున్న వేళ సో, ఇప్పుడు బయటకొచ్చిన తెలిసిన న్యూస్ ఏంటంటే గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సినిమా ఒక గెస్ట్‌గా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గారు కూడా ఈ సినిమాకి ముఖ్య అతిథిగా అయితే ఉండబోతున్నారు. అలా రేవంత్ రెడ్డి గారు అండ్ అల్లు అర్జున్ గారైతే ఈ సినిమాకి సంబంధించి గెస్ట్‌లుగా ఉండబోతున్నారని ఇప్పటివరకైతే ఉన్న ఇన్ఫర్మేషన్. సో, అలాగే ఇంకా కాస్త బాలకృష్ణ గారు చూసుకుంటే టాలీవుడ్‌లో చాలామంది యంగ్ హీరోస్‌తో చాలా క్లోజ్‌గా ఉంటారు. చాలా సరదాగా ఉంటారు వాళ్ళతో. వాళ్ళ ఫంక్షన్‌లకి ఈయన ఎళ్తూ ఉంటారు. ఈయన ఫంక్షన్‌లకు వాళ్ళొస్తూ ఉంటారు. అలా సరదాగా ఉంటారు. అందులో ముఖ్యంగా 'సిద్ధు జొన్నలగడ్డ' గావచ్చు, లేకుంటే 'విశ్వక్సేన్' గావచ్చు వీళ్ళు కూడా వచ్చే అవకాశాలున్నట్టుగా తెలుస్తుంది. సో, అలా యంగ్ హీరోలతో ముఖ్యమంత్రి గారితో, అలాగే స్టార్ హీరో అల్లు అర్జున్ గారితో ఈ ఈవెంట్ చాలా అట్టహాసంగా జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ గారు గతంలో కూడా బాలకృష్ణ గారు 'అఖండ'కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చారు. ఇప్పుడు మరొకసారి రాబోతున్నారు. సో, ఎందుకంటే అటు బోయపాటి శ్రీను గారితో కూడా మన అల్లు అర్జున్ గారికి మంచి ర్యాపో ఉంది. 'సరైనోడు' వాళ్ళ బ్యానర్‌లోనే పెద్ద హిట్ అయింది. వాళ్ళ బ్యానర్‌లో సాధించిన మొదటి విజయం అది. సో, మళ్ళీ ఇప్పుడు బోయపాటి గారు అల్లు అర్జున్ గారితో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నారన్న ఒక న్యూస్ కూడా బయట సినీ వర్గాల్లో చెక్కలు కొడుతున్న వేళ సో, ఇప్పుడు ఆయన ఈవెంట్‌కి రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. దాదాపు ఖరారైనట్టుగా కూడా చెప్తున్నారు. సో, మరి చూద్దాం దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా తొందరలో వచ్చే అవకాశం ఉంది. ఇలా ఆహ్, ఈవెంట్‌ని కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారినే రంగంలోకి దించేశారు బాలకృష్ణ గారు. సో, ఇక్కడ బాలకృష్ణ గారికి, రేవంత్ రెడ్డి గారికి కూడా
మంచి అనుబంధం ఉంది. అది ముందు నుంచి కావచ్చు. మళ్ళీ మొన్న గద్దర్ అవార్డ్స్‌లో కూడా బాలకృష్ణ గారు అక్కడ ఉండడం, రేవంత్ రెడ్డి గారితో ఉన్న ర్యాప్ అవన్నీ మనం చూసాం. సో, ఇది ఎప్పటినుంచో కూడా వాళ్ళ అనుబంధం అయితే అలా క్యారీ అయితూనే వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఆయన గెస్ట్‌గా అయితే రాబోతున్నారు. సో, ఇక వీళ్ళిద్దరూ అటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ గారు కావచ్చు, వీళ్ళు రాకతో ఈ సినిమాకి ఇంకాస్త బజ్ ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే అటు అల్లు అర్జున్ గారు కూడా పాన్ ఇండియన్ రేంజ్‌లో మార్కెట్ సంపాదించుకున్నారు. మళ్ళీ ఈ సినిమాని కూడా పాన్ ఇండియన్ రేంజ్‌లో తీసుకెళ్తున్నారు కాబట్టి ఇది హెల్ప్ అవుతుంది సినిమాకి. అటు నార్త్ సైడ్‌లో కూడా మంచి ప్రమోషన్స్ కావడానికి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ రకంగానే అల్లు అర్జున్ గారిని కూడా పిలవడానికి ఇది ఒక కారణం అని కూడా చెప్తున్నారు. అయితే ఈ ఈవెంట్‌కి ఇప్పుడు అల్లు అర్జున్ గారితో పాటు ఆయన ఆర్మీ కూడా రంగంలోకి దిగబోతుంది అన్న వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. మనకు తెలిసిందే అల్లు అర్జున్ గారు తన అభిమానుల్ని ఆర్మీ అని పిలుచుకుంటారు. ఆయనే ఒక ఫ్యాన్స్ అసోసియేషన్‌ని కూడా చాలా పద్ధతిగా, ప్రాపర్‌గా కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ విషయం తెలిసింది. ఇప్పుడు ఆయన రాకతో ఇప్పుడు ఆయన ఆర్మీ కూడా బాలకృష్ణ గారు 'అఖండ 2' కోసం రంగంలోకి దిగబోతున్నారు. దాన్ని విజయవంతం చేసేందుకు వాళ్ళు కూడా తాము కృషి చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే జోరుగా ప్రచారంలో ఉన్నాయి. మరి చూద్దాం యూసఫ్‌గూడ గ్రౌండ్‌లో జరగబోయే ఈవెంట్‌కి ఎవరెవరు అతిథులుగా వస్తారో, ఎలా జరగబోతుంది ఈవెంటు, మరి దానికి సంబంధించి ఇది ఎంత బజ్ అంటే ఇప్పటికే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి 'అఖండ 2' మీద. సో, ఇంకా ఇది నార్త్ సైడ్ కూడా తీసుకెళ్ళి పాన్ రేంజ్‌లో దీనికి ప్రమోషన్ అయ్యే విధంగా ఈ ఈవెంట్‌ని కూడా ఆర్గనైజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి, సో, చూద్దాం దీనికి సంబంధించి ఆహ్, ఎటువంటి ఎటువంటి అప్డేట్స్ వస్తాయి, ఎవరెవరు వస్తున్నారు ఈ గెస్ట్‌లు అని చెప్పేసి. సో, ఇప్పటివరకైతే రేవంత్ రెడ్డి గారైతే కన్ఫర్మ్ అయిపోయారని, అల్లు అర్జున్ గారైతే కూడా దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకెవరైనా వస్తే రావచ్చు. ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ కావచ్చు, లేకుంటే విశ్వక్ సేన్ కావచ్చు. వీళ్ళు ఆహ్, మంచి ఎంటర్‌టైనర్స్, బాలకృష్ణ గారితో చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ట్రైలర్‌ని కూడా అదే రోజు రిలీజ్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో, ఆల్రెడీ చాలా ప్రోమోస్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్ కోసం అభిమానులు కూడా వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంటే ట్రైలర్ కూడా వేదికగా కాబోతుంది. మరి ఆ రోజు ట్రైలర్ వచ్చిన తర్వాత ట్రైలర్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఆ తర్వాత డిసెంబర్ 5న సినిమా రిలీజ్‌కైతే దగ్గర పడిపోయిన నేపథ్యంలో చాలా ప్రమోషన్స్ ఇంకా అటు నార్త్ సైడ్‌లో కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వాటికి బాలీవుడ్ నుంచి ఎవరినన్నా పిలిపిస్తారేమో చూడాలి. ఇక మిగతా భాషల్లో కూడా ప్రమోషన్స్ చేసే అవకాశాలైతే కనిపిస్తున్న నేపథ్యంలో ఇంకా పెద్ద ఎత్తున ఈవెంట్‌లయితే ఏర్పాటు చేసే పరిస్థితయితే ఉంది. మరి అక్కడ ఇంకా ఆయా భాషల్లో ఉన్న స్టార్ హీరోలని కూడా బాలకృష్ణ గారు రంగంలోకి దించే అవకాశాలైతే ఉన్నాయి. చూద్దాం దీనికి సంబంధించిన ప్రమోషన్స్ ఏ రేంజ్‌లో జరుగుతాయో. ఆహ్, మళ్ళీ రిలీజ్‌కి సంబంధించి చాలా భారీ ధర టార్గెట్ పెట్టుకొని మరీ దిగుతుంది. అంటే దాదాపు 300,00,00,000 మార్కెట్ అయింది. అంటే బిజినెస్ అయింది ఈ సినిమాకి సంబంధించి. అంత బిజినెస్‌తో ఈ సినిమా రంగంలోకి దిగబోతున్న నేపథ్యంలో ఇది బాలకృష్ణ గారి కెరీర్‌లోనే హైయెస్ట్ బిజినెస్. మరి ఆ స్థాయిలో కూడా కలెక్షన్స్ రాబట్టాలి కాబట్టి, సో, అలా ఈ రేంజ్‌లో ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. చూద్దాం మరి డిసెంబర్ 5న ఏ రేంజ్‌లో ఉండబోతుందో మన బాలకృష్ణ గారి సంభవం అనేది మనం వెయిట్ చేసి అయితే చూద్దాం. థాంక్ యూ సో మచ్.